వైసీపీ రాజకీయంగా ఎక్స్పైరీ దశకు చేరుకుందని ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని శ్మశానమని అన్నారని, రెచ్చిపోయిన వైసీపీ నేతలకు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదన్నారు. అమరావతిపై నేటికి అవే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకుని అమరావతిలో పర్యటిస్తున్నారో వారు ప్రజలకు చెప్పాలన్నారు రాజేష్. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం గుంటూరుకు చెందినటువంటి కొంతమంది రౌడీ షీటర్లను తీసుకుని అమరావతి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని శ్మశానం అని పలుమార్లు అన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కేవలం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు దూరం అయిపోతుందనే ఉద్దేశంతో కులాల మధ్య చిచ్చు పెట్టాలి, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలి అనే ఒక్క ఉద్దేశంతో రాజధాని పర్యటన చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడని చెప్పి ఏదో రాజకీయంగా ఉద్ధరిస్తాడు, ప్రజల భవిష్యత్తు మారుస్తాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని 151 సీట్లు ఇస్తే ఈరోజు అదే ప్రజలు మీరు 5 సంవత్సరాలు ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విషయానికి ఈరోజు 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేశారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్పైర్డ్ పార్టీ.